GMR Shopping Mall grand opening on 10th September in Miapur. అసలు వీడే కదా దీనికంతటికి మూల విరాట్టు. ఈడి మీసాలు రే నీ అప్ప, నీ మీసాలకి కోడి పిల్ల కూడా దడుచుకోదురా. నీ మొహానికి ఒక సొరంగం, దాని మీద ఒక రాయి, మళ్ళీ ఆ రాయికి ఇంత పొడుగు చరిత్ర. రే నా చేతులు రెండో శివాయ విష్ణు రూపాయ శివయే. శివుడికి విష్ణువుకి తేడా లేదు, తేడా అంతా మనం పెట్టుకుందే. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవరివేర్. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు, ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు, అదే మీరు కలియుగంలో తీసుకున్నట్టయితే కలియుగంలో ఎవరు తీసుకుంటారు? తీసుకోండి, ఎవరిలో ఉంది. నేను వినాయకుని తీసుకుంటాను స్వామి. తీసుకో, దగ్గర నువ్వు అట్నే ఉంటావుగా. కూర్చో. నేను ఆంజనేయుని తీసుకుంటాను స్వామి. ఆంజనేయుని తీసుకుంటా, అటు తిరుగు. తీసుకో, కరెక్ట్ గా ఉంటావు. కూర్చో. ఆంజనేయుడు వినాయకుడు కృతయుగం నాటి వాళ్ళు. నేను అడిగింది కలియుగం గురించి. కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకుంటే ఎవరు? అది కూడా నేను చెప్పాలా? సరే చెప్తానులే. కలియుగంలో తీసుకుంటే కల్కి, ఏ పర్సన్ హూ డస్ నాట్ సీన్ బట్ హార్ట్. మనిషి కనపడ్డు వినిపిస్తుంటాడు. ఏ కనబడితే చంపేస్తావనా? చంపేస్తారని కాదు, చంపుకు తింటారని. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు, చంపుకు తింటలే మీరు అడిగి ప్రశ్నలన్నీ. అందుకనే అన్నాడు ధర్మో రక్షతి రక్షత అని. నేను ఎప్పుడైనా అన్నయ్య గారు? ఇప్పుడు నువ్వు ఉన్నావని నేను అన్నానా? అట్లా ఒకరి మీద నిందలేసేవాడు కాదు నేను. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సుల మీద రాస్తూ ఉంటారు, మరి ఏమని ధర్మో రక్షత రక్షత అని. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఇఫ్ యూ సేవ్ ధర్మ, ధర్మ విల్ సేవ్ యూ. ఏంటి ఆయన మాట పెడితే కూ అంటున్నాడు? ఎవరికైనా సైజ్ చేస్తున్నాడా? కాదే, ఆయన ట్రైన్ లోనే పుట్టాడంట, అందుకే మాట కూ అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడు సామాన్యుడు కాదు. కలిసిపోయాని మీకు ఊరి జనాలకు ముఖం చూపించలేక ఏ నుయోగయో చూసుకుంటారండి. పెద్దవాళ్ళు మీరు ఆలోచించినట్లుగా చిన్నపిల్లలు ఆలోచించలేరు కదండి. చిన్నవాడివైనా మంచి సలహా ఇచ్చేవారు. చూడొచ్చా? చెప్పల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మరి చెప్పులు షాప్ ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టారు, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది. సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బై మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బై శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పే లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు మాస్టారు. నిజమేనండి, నా గురించి మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనపడతాండి. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లు. ఏం బ్రాండా ఇది? బ్రాందియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా. చెప్తాను వాళ్ళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుతుంది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. లసుకుట పాగాను అనుకున్నావా? నువ్వు నా పెళ్ళానివే. వదలనా? చూసా అలివేలు, ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు,
సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నార్మల్ యథభాష లేదు నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది అది కాదే చెప్పేది. ఏమైంది? వాడు పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఒరేయ్ సత్యం, నిన్ను బతకనివ్వను. లోపలికి భోజనాలంటే భోజనాలు. ఒరే మగ పెళ్లి వారికి మర్యాదలవి ఘనంగా చేయండి. అలాగేనండి. ఎవరు ఈ టైంలో? నువ్వు కూడా వచ్చావు చేయగలరా? మీరా? రండి రండి. ఏంటి సడన్ గా? సడన్ గా కాదులేరా, నీతో పనుండే వచ్చావు. ఆహా సరే కూర్చో బావా. బాగున్నావాక? ఏదో నీ దైవాలు బానే ఉన్నాను లేరా. ఏంట్రా ఇది ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు ఇల్లు ఇలాగైనా పెట్టుకునేది ఆ, నాలాంటి ఒంటరి బ్రతుకు ఎంతకంటే బ్రహ్మాండంగా ఉంటుందా? ఇక మీద ఆ కష్టాలు నీకేం ఉండవులే. నీకో శుభవార్త చెప్పబోతున్నా. శుభవార్త? అవును, ఏంటది? నీకో పెళ్లి సంబంధం చూశాను. ఆ, మళ్ళీ పెళ్ళా? తల్లో నీకో నమస్కారం, నాకు ఈ పెళ్ళొద్దు. ఏ ఎందుకని? ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి విరక్తి చెందడం సహజమే కదా. అంత అవసరమా? నువ్వు చెప్పరా, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఎందుకంటే నా ముఖం ఎవరికి నచ్చట్లేదు, నాకు అసలు పెళ్ళే కలిసి రావట్లేదు. నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా, పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది. దానివల్ల మీకు కష్టాలు అవమానాలు. అందుకే నాకు పెళ్ళే వద్దు. అది కాదురా, అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా. ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. తప్పుకో. మగాడికి పెళ్లి చాలా అవసరం రా. మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళా ఉండటం అవసరం. పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు, అదొక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న మగాడి కంటే మట్ట చేసి చేతికెళ్ళిన ఖైదీ లైఫ్ బెటర్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, తర్వాత సీక్రెట్ గా చెప్తాను. ఇంటికి రండి, మీకు ఓపెన్ గా చెప్తా. ఓకే. ఏంటోకే? ఆయన మాటలకేం గాని ఇక మీదట పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవురా. అవునరా. అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చాను. నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి అక్క బావ